హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ పింజా యూట్యూబ్ ఛానల్. అయితే మనకి నిన్న భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని డిస్కషన్ జరుగుతాయి. ఆ డిస్కషన్‌లో అందరి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఒక మెయిన్ ఇద్దరి గురించి చెప్తే సరిపోయిద్దని నేను అనుకుంటున్నా. అందులో ఒకటి తనుజ గారిది, 2 దివ్యది. వాళ్ళ డిస్కషన్ ఒకటి జరుగుతుంటది. ఏంటంటే, మనం ఎట్లున్నాం? మనం ఏ విధంగా ఉన్నాం? మనం ఏ విధంగా ఆడాలి? నువ్వెట్లున్నావు అట్లనే ఆడు, స్ట్రాంగ్‌గా ఉండు. నేనెట్లున్నానో అట్లనే ఆడతా. నేను స్ట్రాంగ్‌గా ఆడతా. ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకుంటా ఉంటారు. ఎందుకంటే పెద్ద దిక్కు పోయింది కదా! అంటే ఇగ వాళ్ళకి మోటివేషన్ గాని, కొంచెం ధైర్యం గాని, కొంచెం బూస్ట్ ఇచ్చే వ్యక్తి పోయినప్పుడు వాళ్ళకి వాళ్ళు స్టెమినా ఇచ్చుకుంటారు. మళ్ళీ ఇందులో ఒక డైలాగ్ ఏందంటే తనుజది ఆహ్, నేనొక చిన్నదాన్ని చెప్తున్నావు. నువ్వు పెద్దదానివి అర్థం చేసుకో అని చెప్పేసి అనుకుంటున్నావు. కొంచెం వాళ్ళు చాలా ఎమోషనల్ అయిండ్రని చెప్పేసి అర్థమైంది మనకు. ఎందుకంటే వాళ్ళ వాయిస్ గూడా అంటే ఏడ్చి, ఏడ్చి కొంచెం ఆహ్, మొత్తం వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. అంత ఎమోషనల్ అయిండ్రు వాళ్ళిద్దరూ ఆ విషయంలో. కాకపోతే భరణి గారి విషయంలో గూడా తనుజ కొంచెం అంటే ఉంది ప్రేమ గాని, ఒక దివ్య వచ్చిందన్న కొంచెం జెలసే ఒప్పుకోవాల్సింది తప్పదు. జెలసీ విషయంలోనే కొంచెం దూరంగుండి తర్వాత అట్లా ఇట్లా మాటలు చెప్పింది గానీ, ఓవరాల్‌గా చెప్పుకుంటే వాళ్ళిద్దరికీ ప్రేముంది. ఆయనకు గూడా వీళ్ళిద్దరి మీద ప్రేముంది. ఓవరాల్‌గా చెప్తే ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ జరిగిన సంఘటనలివి. వాళ్ళిద్దరికి ఒకరికొకరు అంటే ముగ్గురికి ఒకరికొకరు ఎమోషనల్ బాండింగ్ చాలా ఉంది. అది మనం యాక్చువల్‌గా చెప్పాలంటే నేను చాలా ఈజీగా ఏదో ఎమోషనల్ బాగా అయిపోయిండంటే ఒక పెద్ద వ్యక్తి ఎంత మెచ్యూర్‌గా ఆలోచిస్తాడో అంతే మెచ్యూర్‌గా ఆలోచించిండు భరణి గారు. ఆ అంటే మనం అంటే సెంటిమెంట్ ఏదో చేసి ఇంకేదో చేయలేదు. ఎంత పెద్ద హుందాగా వ్యవహరించిండో అంత హుందాగా వ్యవహరించిండు. ఒక ఇమాన్యుల్ తనని తీసేసి ఒక సేవ్ రామ్ జేసినప్పుడు గూడా ఎంత అంటే దానికి గూడా జెలసీ‌గా ఫీల్ అవ్వలేదు. కాకపోతే ఈ అంటే వీళ్ళ ఏజ్‌కి సంబంధించినోళ్ళైతే కొంచెం జెలసీ‌గా ఫీల్ అయ్యేటోళ్ళు యాక్చువల్‌గా. మరి ఇమాన్యుల్ ఆ విషయంలో అంటే భరణి గారిని తీసేసి రాముని ఉంచుకుందాం అన్న స్ట్రాటజీ 2 విధాలుండొచ్చు. ఒకటి ఎట్లైనా భరణి గారు సేఫ్ అయితారు. రాముని సేఫ్ చేద్దామని అనుకున్నాడు. ఒక పాయింట్ అనుకోవాలి. రెండో పాయింట్ ఏమనుకోవాలంటే ఎట్లా ఇగ ఓపెన్‌గా చెప్పక తప్పదు. మనం ఇమాన్యుల్ అంటేనే స్ట్రాటజీ ఉంటది. ఆయనది స్ట్రాటజీ ఉంటది. మనం ఉండదు, లేదు ఇది జెన్యూన్‌గా ఆడతాడు గానీ, ఏదో ఓపెన్‌గా ఆడతాడని మనం అనుకోవద్దు. అందులో కూడా ఒక స్ట్రాటజీ ఉపయోగించొచ్చు. నేననుకున్న అంటే నేను ఫీల్ అయిన స్ట్రాటజీ అయితే ఆయన ఈ విధంగా అనుకుంటుండొచ్చు. ఒకటి భరణి గారంటే సరే ఈ 3 వీక్స్ నుంచి, 5 వీక్స్ నుంచి ఒక ఫాదరు అండ్ డాటర్ తర్వాత చెల్లి, అన్న అనే ఒక బాండింగ్‌లో ఉన్నాడు. దానివల్ల చాలా నెగెటివ్ అయింది బయట. ఆ విధంగానే బయట పోర్ట్రే అయితుంది. తర్వాత ఆది అన్న అంటే హైపర్ ఆది గాని, తర్వాత సంకేత్ అన్న గాని వాళ్ళొచ్చి పాటలు పాడిండ్రు. చాలా ఆలోచిస్తాడు. ఈ చూసే విధం గాదు. బయట నుంచి ఇన్‌పుట్స్ వచ్చే ప్రతి ఇన్‌పుట్‌ని డైరెక్ట్ మైండ్‌లోకి ఎక్కించుకొని ఆ విధంగానే ప్రవర్తిస్తాడు. ఆ విధంగానే ప్రవర్తించి ఎలిమినేషన్ అయితాడు గావచ్చు. చాలా బ్యాడ్‌గా ఉంది బయట. ఆ విధంగా ఎలిమినేషన్ అయితే మళ్ళీ నేను ఒకవేళ సేవ్ చేస్తే రాము మంచి విధంగా ఉన్నవాడిని నేను సేవ్ చేసినట్టు అయితదని చెప్పి చాలా క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు. మళ్ళీ క్రేజ్ పరంగా చూస్తే కూడా ఇప్పుడు రాము ట్రెండింగ్‌లో ఉన్నాడు. 60 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయని చెప్పేసి నేను నిన్నటి దీపావళి ఎపిసోడ్‌లో చెప్పిండ్రు. తర్వాత ఆ క్రేజ్‌ను బట్టి గాని, తర్వాత చాలా క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు. 1, 2 అని చెప్పలేము. ఆ ఫ్యాన్స్ పరంగా గావచ్చు, తర్వాత సీనియర్ యాక్టర్ గాబట్టి కొంచెం ఫ్యాన్స్ తగ్గుండొచ్చు. ఈయన అప్‌కమింగ్ అంటే ఈ జనరేషన్‌లో రాము గాబట్టి ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువుండొచ్చు. ఒకవేళ నేను రాముని సేవ్ చేయకపోతే నాకది నెగెటివ్ అయితే చాలా క్యాలిక్యులేషన్‌లు ఉండొచ్చు. అవి ఎవరైనా చెప్తే ఒప్పుకోరు. ఒకవేళ ఆయన మైండ్‌లో ఉండొచ్చు. అది రన్ అవ్వచ్చని నేననుకుంటున్నా. నా ఒపీనియన్. అది మీకు గూడా అదే అనిపిస్తే మీరు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. సరే ఈరోజు ఎపిసోడ్‌లోకెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్‌లో అంటే నామినేషన్ ప్రక్రియ. నామినేషన్ ప్రక్రియలో ఏం లేదు. మనకి ఆల్రెడీ పవర్ హస్త వచ్చేసి మన దగ్గర ఇమాన్యుల్ దగ్గర ఉంది. తర్వాత నామినేషన్ పవర్ వచ్చేసి మన అయేషా దగ్గర ఉంది. వీరిద్దరికి ఒక టాస్క్ ఇచ్చిండు. టాస్క్ అంటే మొత్తం చాలా బెలూన్స్ అంటే ఇగ మొత్తం లివింగ్ ఏరియా గాని, తర్వాత కిచెన్ ఏరియా గాని మొత్తం బెలూన్స్ ఉంటాయి. ఆ బెలూన్స్‌లో కొన్ని హౌస్‌మేట్స్‌కి ఉపయోగపడే నామినేషన్ పాయింట్స్ అంటే నామినేషన్స్ అంటే ఎవరికైతే ఇస్తారో ఇప్పుడు వీళ్ళు మొత్తం 16 మెంబర్స్. ఒక మెంబర్ పోయిండు కాబట్టి 15 మెంబర్స్. 15 మెంబర్స్‌లో
వీళ్ళిద్దరూ వచ్చి ఈ పవర్ లో ఉన్నారు కాబట్టి మిగతా 13 మెంబర్స్ కి ఎవరైతే ఆ పవర్ అవకాశం కల్పిస్తారో మిగతా వాళ్ళని నామినేషన్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో వీళ్ళకి ఆ బెలూన్స్ ఎవరైతే ఎక్కువ బలపడతారో అందులో నుంచి నామినేషన్స్ కి అంటే ఏ పాయింట్స్ అయినా ఉంటుంది. ఇద్దరిని నామినేషన్ చేయొచ్చు, డైరెక్ట్ నామినేషన్ చేయొచ్చు అని చెప్పేసి కొన్ని స్లిప్స్ టోకెన్స్ దొరుకుతాయి. టికెట్స్ అనమాట. దాని టోకెన్స్ అనడం కానీ టికెట్స్, బిగ్ బాస్ లో టికెట్స్. ఆ టికెట్స్ ఎవరికైతే దొరుకుతాయో వాళ్ళు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమాన్యుల్, అయేషా ఉన్నారు. వాళ్ళిద్దరూ యూజ్ చేసుకుంటారా, లేకుంటే పక్కన వాళ్ళకి ఇచ్చి వాళ్ళని వేరే వాళ్ళని నామినీ ఇప్పుడు ఒకవేళ ఒక 3 ఇమాన్యుల్ కు దొరికినాయి అనుకుందాం. ఆ ఇమాన్యుల్ ఒక ముగ్గురికి ఇస్తే ఆ ముగ్గురు వీళ్ళని చేయరుగా. నేనే టికెట్స్ ఇస్తే నువ్వే నన్ను నామినేషన్ చేయరుగా. ఎవరెవరైతే నామినేషన్ నన్ను చేస్తారో అని ఆయన ఫీల్ అవుతాడో ఇది కూడా ఇమాన్యుల్కి ప్లస్ అవుతుంది. తర్వాత ఆయేషకు కూడా ప్లస్ అవుతుంది. మనని నామినేషన్ ఎవరైతే చేస్తారో అనుకున్న ఆ టికెట్ వాళ్ళు ఇస్తే మనకు చేయరు. ఎందుకంటే టికెట్ ఇచ్చింది నన్ను ఎట్లా చేస్తావు అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. కాబట్టి బయట ఆడియన్స్ కూడా అదే అనుకుంటారు. టికెట్ ఇచ్చిన అతన్ని నామినేషన్ చేసిందని చెప్పేసి వాళ్ళకు కూడా అవకాశం మంచిగా అంటే వాళ్ళు కూడా ఇది ఇమాన్యుల్ కొంచెం రానున్న రోజుల్లో పెద్దగా ఇబ్బందిగా అనిపించే అవకాశం అని నేను లాస్ట్ వీక్ లో కూడా చెప్పిన. ఎందుకంటే కొంచెం నామినేషన్ లోకి వచ్చిపోతేనే జనాలలో కొంచెం నేమ్ నాందది. ఆయన టాప్ 5 కంటెస్టెంట్, రేపు కప్పు విన్ అయ్యే కంటెస్టెంట్ కాబట్టి జనాలలో నానాలి. ఇప్పటికి త్రీ ఎపిసోడ్ అంటే 3 వీక్స్ నుంచి నామినేషన్లకు రావట్లేదు. ఈ వీక్ అయినా వస్తాడని అంటే మనకేం లేదు, వస్తే ఆయనకే ప్లస్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నా. మీరు వేరే విధంగా అనుకోవద్దు. ఆయన వస్తే ఆయనకే ప్లస్ అవుతుంది. ఆయన ఇంకా పవర్ఫుల్ గా తయారవుతాడని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకే, అయితే వీళ్ళకి బెలూన్స్ చాలా ఉంటాయి. ఆ బెలూన్స్ మొత్తం అంటే గుండు పిన్నుతో మొత్తం పగలగొడితే ఎవరికి అందులో ఎన్ని టికెట్స్ వస్తాయని చెప్పేసి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇమాన్యుల్కి వచ్చేసి 5 టికెట్స్ వస్తాయి. అయేషకు వచ్చేసి 2 టికెట్స్ వస్తాయి. 3 టికెట్స్ వస్తాయి. ఈ 5 టికెట్స్ లో నామినేషన్ అంటే ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. నామినేషన్ చేసుకో అని చెప్పేసి ఆయన సెల్ఫ్ గా వాడుకోవచ్చు. లేదంటే ఇంకెవరికైనా 5గురికి ఇవ్వచ్చు. నామినేషన్ చేసుకో అని చెప్పేసి 5గురికి ఇవ్వచ్చు. తర్వాత అయేషకు కూడా ఒకటేమో డైరెక్ట్ నామినేషన్ వస్తే, 2 నామినేషన్ అంటే ఇద్దరికి నామినేషన్ చేసే అవకాశం ఇచ్చుకోవచ్చు. ఒకటి ఈమె డైరెక్ట్ నామినేషన్ ఎవరినైనా చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. ఈ టికెట్స్ వచ్చేసి కళ్యాణ్, దివ్య, రమ్య, తనుజ, దివ్య వీళ్ళ 5గురికి ఇస్తాడు. వీళ్ళు ఎవరైనా నామినేషన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత అయేష వచ్చేసి సాయికున్న సంజనాకి ఇస్తుంది. తర్వాత డైరెక్ట్ నామినేషన్ వచ్చేసి తనే తీసుకుంటది. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి అయేష రీతుని తీసుకుంటది. రీతు అయితే ఈ నామినేషన్ ప్రాసెస్ లో అంటే అవసరం లేదు కానీ ఒకటి చెప్తా. ఫామ్ ఉంటుంది, ఫామ్ ఒకటి కొట్టాలి, స్ప్రే టైప్. అది మొహాన కొట్టాలి. అది కొట్టి నామినేషన్ చేయాలి ఫస్ట్. ఇది టాస్క్. అయితే ఈ అయేష వచ్చేసి రీతుకి ఫామ్ కొడుతుంది. కొడితే అంటే అది ఎవరైనా క్లీన్ చేసుకుంటూ జనరల్ గా క్లీన్ చేసుకున్నప్పుడు 1 సెకండ్ అంటారు, లేకుంటే కొద్దిసేపు మనమే అవకాశం ఇస్తాం. మనం ఫామ్ కొట్టినప్పుడు అరే మొహం నిండా ఉన్నదని చెప్పేసి మనమే అనుకుంటాం. ఎవరైనా అనుకుంటాం. ఆమె 1 మినిట్ అని చెప్పిన దానికి ఇగో ఇదే ఈ ఓవర్ యాక్టింగే వద్దని చెప్పింది. దీనికి నేను నామినేషన్ చేస్తానని చెప్పేసి ఈమె పాయింట్స్ చాలా ఉన్నాయి. ఆ పాయింట్స్ నేను చెప్తాను. నాకు ఇందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మీరు కూడా చెప్పండి. నాకైతే వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది అయేష. ఆమె నిన్న నాకు సైడ్ ఆల్రెడీ దీపావళి ఎపిసోడ్ లో చెప్పిండు. తర్వాత బిఫోర్ కూడా నేను కూడా నా వీడియోలో మొన్న సాటర్డే ఎపిసోడ్ లో మనం నామినేషన్ చేసినప్పుడు కానీ, తర్వాత ఇది లాస్ట్ వీక్ లో నామినేషన్ చేసిన తర్వాత ఆమె బెలూన్ టాస్క్ లో ఏడ్చిన టాస్క్ లో ఆమె చెప్పిన దానికి నిలబడలేదని చెప్పేసి నేను కూడా ఒక వీడియో చేసిన. అంటే నామినేషన్ వీడియో తర్వాత మంగళవారం బుధవారం వీడియోలో చేసిన. ఒకటి అదే పాయింట్ కూడా రీతు కూడా ఈ రోజు అంటది. అంటే నువ్వేం చెప్తున్నావు దాని మీద నిలబడాలి ఫస్ట్ అని చెప్పేసి ఆ విషయం గురించి చెప్పింది. సరే ఈమె పాయింట్స్ ఏమేమి అన్నది ఒక్కసారి చూద్దాం. దూకుడు సినిమాలో బ్రహ్మానందం అంటాడుగా, ఏమంటాడు, ప్లీజ్ సార్ నాగార్జున గారు ఈయనని ఎలిమినేట్ చేయండి అని చెప్తారు కదా. సేమ్ అదే ఫీలింగ్ ఆడియన్స్ కూడా ఇట్లానే ఉంటుంది. ప్లీజ్ సార్ నాగార్జున గారు అయేష్ని ఎలిమినేట్ చేయండి అని చెప్పేసి కోరికలు వెలువిచ్చుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని నాకు అనిపించింది. ఇప్పుడు నేను మొన్న 3 days నుంచి ఆల్రెడీ కిచెన్ లో గొడవ కానీ, తర్వాత బిఫోర్ రీతుతో 2 సార్లు గొడవ అయిన తర్వాత ఆ విషయంలో కానీ, తర్వాత తనుజ విషయంలో కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి. ఇదే పాయింట్ రీతు కూడా ఈరోజు రైజ్ చేసింది. నువ్వు ఎన్ని పాయింట్స్ అని చెప్పవు, ఎన్ని పాయింట్స్ అని చెప్పు, ఏమైనా నామినేషన్లో ఎన్ని పాయింట్స్ అయినా పెట్టుకో,
కానీ వాళ్ళు చెప్పిన పాయింట్స్‌కి నువ్వు వినకపోతే ఇంక నువ్వు ఆ నామినేషన్ పాయింట్స్ చెప్పి కూడా వేస్టే అని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే నీ పాయింట్స్‌కి విలువిచ్చి నువ్వు వాళ్ళు అంతసేపు వినరు. నువ్వు ఏదైతే నువ్వు బయట 5 వీక్స్ చూసొచ్చినావో ఆ విషయాలన్నీ నువ్వు చెప్పినా గాని వినరు. విన్నప్పుడు దానికి డిఫెండ్ చేసుకునే అవకాశం వాళ్ళకుంది. వాళ్ళు రైటో, రాంగో అని చెప్పిన తర్వాత ఒకవేళ రాంగ్ అయితే నువ్వు దానికి మళ్ళీ కౌంటర్ ఎయొచ్చు. కౌంటర్ ఎయకుండా వాళ్ళు చెప్పేదాన్ని కూడా వినకుండా వెళ్ళిపోయి కూర్చోవడం అయితే నాకస్సలు నచ్చలేదు. ఇట్లా ఇట్లా అయితే నాకు తెలిసి ఎక్కువ రోజులు ఈ హౌస్‌లో ఉండదు. సెకండ్ అవకాశం అన్నది ఈ సెకండ్ అవకాశంలో ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేసిందో నాకు తెలియదు తమిళ బిగ్ బాస్ హౌస్‌లో. కానీ ఈ హౌస్‌లో మాత్రం సెకండ్ వీక్‌లో ఇంత నెగటివిటీ వచ్చింది అనంటే ఏం లేదు. మనకి రీతు విషయంలో గాని వాళ్ళ విషయం ఒక రీతు విషయం గురించే కదా ఆమె మాట్లాడింది. ఆ విషయంలో మనకు 3 వీక్స్ బ్యాక్ ఉన్న ఒక ఒక మైండ్ సెట్ అనేదైతే ఇప్పుడైతే లేదు. ఎందుకంటే వాళ్ళ గేమ్ అయితే ఆడుకుంటూనే వాళ్ళు మూవ్ ఆఫ్ అయితున్నారు తప్ప, వాళ్ళు దీనికోసమే అని చెప్పేసి ఎప్పుడైతే ఒక మిస్టేక్ చేసిందో రీతు వచ్చేసి తన గేమ్‌లో క్యాప్టెన్సీ టాస్క్ డెమన్ గురించి అప్పటినుంచి చాలా మార్పొచ్చింది. దాని గురించి అయితే సెపరేట్‌గా ఒకరి మీద వేరే వాళ్ళకి అన్యాయం చేసి గేమ్‌ని మాత్రం వదులుకోవట్లేదు. ఆ రోజు నుంచి వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. దానికి బానే ఉంది. ఎవరికైనా ఉంటాయి. ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు అన్నీ ఉంటాయి. అవి ఉండని హౌసే లేదు. నాగ్ సార్ కూడా అదే చెప్పిండు. ఏమంటే ఎవరికైనా ఉంటాయి. ఇదే హౌస్ అన్నప్పుడు అన్నీ ఉంటాయి. మాస్క్ మ్యాన్ విషయంలో అనుకుంటా చెప్పింది. నాకు అట్లా ఇష్టం లేదు ఈ అభిమానాలు, ప్రేమలు అని చెప్తే అంటే బయటైతే ఓకేనా, లోపటైతే ఓకేనా. లోపట ఉంటాయి, బయట ఉంటాయి. మనం కూడా ఒక వీడియోలో ఒక మాట అన్నాం. ఎందుకంటే ఒక క్యాప్టెన్సీ టాస్క్ ఎంచుకునేటప్పుడు నీకెవరు సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ విషయంలోనే సపోర్ట్ ఉండదు. అప్పుడు నువ్వు క్యాప్టెన్స్ కాలేవు. ఎప్పటికీ కాలేవు. అంటే నీకు సపోర్ట్ అవసరం, ప్రేమ అవసరం, అన్నీ ఫ్రెండ్‌షిప్ అవసరం, అన్నీ అవసరం వస్తాయి. ఈ విషయంలో నామినేషన్ చేయడం అయితే అనవసరమని నాకనిపించింది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆల్రెడీ తనుజని చేసింది ఇదే విషయంలో బాండింగ్ నాన్న నాన్న అని చెప్పేసి. ఇప్పుడు ఆ నాన్న పోయిండు కదా! ఇప్పుడు నేను చేసిన నామినేషన్ వల్ల నేను నాన్న పోయిండు అనుకుంటా. ఇప్పుడు ఈ వీక్‌లో నీ నామినేషన్ రీతూని చేస్తే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోతారని ఆమె అభిప్రాయం అనుకుంటే ఇది తప్పు అభిప్రాయం అని నేను అంటున్నా. ఎందుకంటే అసలు రాంగ్ స్టేట్మెంట్స్ నాకైతే అస్సలు నచ్చలేదు. ఏమంటది నువ్వు నీ ఓవర్ యాక్షన్ ఆపు అని చెప్పేసి అంటది. ఇంకా నువ్వు నువ్వు వచ్చిందే బిగ్ బాస్ హౌస్‌కి లవ్ కంటెంట్ ఇవ్వడానికి తప్ప మరి వేరే ఉద్దేశానికి కాదు. తర్వాత నువ్వెంత ఎట్లా గేమ్ ఆడుతున్నావు అంటే సేఫెస్ట్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి అంటది. తర్వాత ఇక నీ బిహేవియర్ కూడా లవ్ చేస్తూ తిరుగుతూ ఉన్నావు తప్ప నీకు ఇంత గేమ్ ఏం లేదు అని చెప్పేసి ఈ పాయింట్స్ అని చెప్పేసి రీతన్ అంటది. నాకైతే ఈ పాయింట్స్ నామినేషన్ పాయింట్స్ అయితే నాకు అసలు నచ్చలేదు. గేమ్ ఎఫెక్ట్ ఇవ్వలేదా, తర్వాత ఒక విషయంలో స్టాండ్ నిలబడలేదా, తర్వాత ఏదైతే డెమన్ పవన్ క్యాప్టెన్సీ విషయంలో తప్పు చేసిందో ఆ వీక్ అందరు నామినేషన్ చేసిర్రు. అదే విధంగా ఈ వీక్ ఈ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో అలాంటి పాయింట్స్ పెట్టి నామినేషన్ చేస్తే బాగుంటది. ఇప్పటి వరకు అయితే గేమ్ బాగానే ఉందిలే కానీ ఈ పాయింట్స్ ని నామినేషన్ లో తీసుకురావడం అయితే నాకు నచ్చలేదు. అవును, ఎవరైనా ఫ్రెండ్ ఉంటారు, తర్వాత క్లోజ్ బాండింగ్స్ అన్నీ ఉంటాయి. దాని ప్రకారం తీసుకొచ్చి నువ్వు బయట ట్రోలింగ్ తర్వాత ఇంకేదో అవుతుందని చెప్పేసి ఆ పాయింట్స్ తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ చేస్తే మాత్రం అది నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ విషయం మీరేమనుకుంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అయితే దీనికి కూడా రీతు కూడా మామూలుగా ఇవ్వలేదు కౌంటర్. నాకు కూడా చాలా బాగా నచ్చింది రీతు కౌంటర్స్ కూడా. నేను చేశాను, లవ్ చేశానని నేను నీకు చెప్పానా, నేను లవ్ చేశానని నేను ఎక్కడ చెప్పలేదు. తర్వాత అయితే ఇంకో విషయం ఇందాక ఒక విషయం చెప్పిన. జనరల్ గా ఎవరైనా నామినేషన్ చెప్పేటప్పుడు అయేష నామినేషన్ చేసేటప్పుడు పాయింట్స్ మొత్తం రీతు ఉన్నది. కానీ అదే పాయింట్స్ డిఫెండ్ చేసుకునేటప్పుడు రీతు చెప్పేటప్పుడు మాత్రం అయేష వెళ్ళి కూర్చుంది. రా వచ్చి నిల్చో అని అంటే నాకు వినాలని లేదు, నాకు అవసరం లేదు అంటుంది. మరి నువ్వు ఎందుకు నామినేషన్ చేసినావు? నువ్వు నామినేషన్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళ పాయింట్స్ కూడా వినాలి. ఎందుకంటే ఇప్పుడు 2020 మ్యాచ్ ఉండేది. 2020 మ్యాచ్ లో 20 ఓవర్లు వేసి బౌలింగ్ వేసేసినావు, బ్యాటింగ్ వాళ్ళు చేసి 200 కొట్టిందని చెప్పేసి వాళ్ళు బౌలింగ్ వేసారు కదా, ఇంక మేము ఆడమని చెప్పేసి కూర్చుంటే సరిపోయిద్దా? వాళ్ళు మళ్ళీ మీరు 200, 201 కొడితేనే మీరు విన్ అవుతారు. అదే విధంగా ఆమెకి నువ్వు బాల్ వేసినావు అంటే పాయింట్స్ పెట్టినావు. ఆ పాయింట్స్ ఆమె డిఫెండ్ చేసుకుంటుందా లేకుంటే సెల్ఫ్ గా డక్అవుట్ అవుతుందా అని చెప్పేసి నువ్వు చూడాలి. కానీ నేను వెళ్ళి కూర్చుంటా, డక్వర్త్ లో కూర్చుంటా అని చెప్పేస్తే కుదరదు. ఇక్కడ అయేష్ అయితే నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. మీరు ఏమన్నా అనుకోండి, అయేష్ అని ఈ హౌస్ అంటే
బిగ్ బాస్ హౌస్కి సరిపోదని నేను అనుకుంటున్నా. నేను హౌస్లో లేను కానీ నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు. చూడలేదు అని అంటే చూసి వీళ్ళందరూ ఉన్నారు. శ్రీజ, ప్రియ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు పాయింట్ కోసమే గట్టిగా అరుస్తారు, ఇది చేస్తారు కానీ నువ్వు పాయింట్లెస్ వాటి గురించి పాయింట్స్ అరుస్తావు. గా 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 అని చెప్పేసి ఏదో లల్లా అని చెప్పేసి అంటావు అని చెప్పేసి అన్నది అనేది ఈమె. కాకపోతే ఆమె కాదు. నాకైతే అసలు ఈరోజు ఎపిసోడ్ చూస్తే అయేషా మాట్లాడుతుందంటే నాకు చిరాకు వస్తుంది. మీరేమనుకుంటారో నాకు తెలియదు. మీరు కూడా ఒకవేళ నా తప్పు అనుకుంటే మీరు కామెంట్ బాక్స్ లో అయేషాది రైట్ అని చెప్పేసి మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇదే విధంగా రీతు కూడా చాలా క్లారిటీ ఇస్తుంది. ఫస్ట్ నువ్వు నీ పాయింట్స్ లో నిలబడు. ఆ రోజు బాల్ దొరకలేదని చెప్పేసి నువ్వు ఇక్కడ బాండింగ్స్ పెట్టుకుంటావు అని చెప్పేసి మమ్మల్ని అంటున్నావు. బాండింగ్స్ పెట్టుకుంటున్నావు, రిలేషన్స్ పెట్టుకుంటున్నావు అని చెప్పేసి మమ్మల్ని అంటున్నావు. కానీ నువ్వు ఆ రోజు బాల్ దొరకలేదని చెప్పేసి నువ్వు ఏడ్చుకుంటూ వెళ్ళినావు. తర్వాత గౌరవ్ వచ్చేసి బాల్ ఇచ్చే వరకు గౌరవ్ ఎందుకు ఇచ్చిండు? ఒక ఏదో బాండింగ్ రిలేషన్ ఏదో ఫ్రెండ్షిప్ లోనే ఇచ్చిండు. అదే ఇవ్వకపోతే నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసేదానివి. నిన్న దీపావళి ఎపిసోడ్ లో నిన్న అంటే ఎవరో ఆది గారు తర్వాత సాంకేత ఎవరో తన గురించి ఈ విధంగా అంటే కొంచెం అన్నారని చెప్పేసి నువ్వు దాని గురించి ఏడ్చి నన్ను ఆ విధంగా అంటుడా, నన్ను ఆ విధంగా ప్రొజెక్ట్ చేస్తారా, నాకు ఈ హౌస్ లో ఉండాలని లేదు, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి నువ్వు మాట్లాడిన నా నువ్వు సెల్ఫ్ గేమ్ గురించి అది ఇది ఆడతావా? నువ్వు ఎవరైనా ఏదన్నా అన్న విషయంలోనే వెంటనే ఇదైపోయి నువ్వు నీ హౌస్ నుంచే వెళ్ళిపోతా అన్న చెప్పిన నువ్వు నన్ను అనడానికి వీల్లేదు, నువ్వు నన్ను అనడానికి ఆస్కారం లేదు. నేను ఎవరితోటైనా ఉంటా, నేను ఎవరికైనా గేమ్ రిలేషన్స్ పెట్టుకోవడానికి, బాండింగ్స్ పెట్టుకోవడానికి, లవ్లు పెట్టుకోవడానికి ఎవరు హౌస్ లోకి రారు. వచ్చిన తర్వాతనే బాండింగ్స్ కానీ రిలేషన్స్ కానీ ఏవైనా ఏర్పడతాయి. దాని ప్రకారం వెళ్తారు తప్ప నువ్వు చెప్పిన వాటి కోసం కంటెంట్ ఇవ్వడానికి కాదు అని చెప్పి నువ్వు కంటెంట్ ఇవ్వడానికి వచ్చినావు అని చెప్పేసి అంటది. కంటెంట్ ఇవ్వడానికి కాదని నేను బల్లగుద్ది నేను చెప్తున్నా రీతు గారు చెప్పేది నేను చెప్తున్నా. కంటెంట్ ఇవ్వడానికి వచ్చింది రీతు కాదు, అయేష. ఎందుకంటే కంటెంట్ ఇవ్వడానికి వచ్చింది అయేషా నేను ఎట్లా బల్లగుద్ది చెప్తానంటే, నిన్నటి ఎపిసోడ్లో దీపావళి ఎపిసోడ్లో గౌరవ్కి సాంగ్ వచ్చినా నువ్వే వస్తావు. భరణి గారికి సాంగ్ అంటే వాళ్ళకు గేమ్ పెట్టి గంట కొట్టి డాన్స్ చేయడం సంథింగ్ పెడితే కళ్యాణ్ వచ్చి నువ్వే వస్తావు. భరణి గారు కొట్టినా నువ్వే వస్తావు. తనుజ కొట్టినా నువ్వే వస్తావు. సుమన్ శెట్టి కొట్టినా నువ్వే వస్తావు. అంటే డాన్స్ మిగతా వాళ్ళకి రాదా? రాముకు రాదా డాన్స్? రీతుకు రాదా? ఇమాన్యుల్కి రాదా? సుమన్ శెట్టి రిలేషన్లో చూసినావు కదా, సుమన్ శెట్టికి రాదా? ఇంకెవరికి రాదు డాన్స్? నీకు ఒక్కదానికే వచ్చా? సంజనాకి రాదా? హీరోయిన్ కదా ఆమె. సంజన గారికి రాదా? అందరికీ వచ్చు. నువ్వు కంటెంట్ ఇవ్వడానికి నువ్వు వచ్చినావు. 100% పల్లగుది చెప్తున్నా. కంటెంట్ ఇవ్వడానికి ఆమె రాలేదు. కంటెంట్ ఇవ్వడానికి ఫస్ట్ రీతు కూడా అదే చెప్పేది. ఫస్ట్ నువ్వేం మాటలు అంటున్నావు, నువ్వు దాని మీద స్టాండ్ అంటే నువ్వు ఫస్ట్ అవి నువ్వు చేయకుండా ఎదుటి వాళ్ళని అనడం కరెక్ట్ కాదు. నువ్వే నిలబడవు. నేను సెల్ఫ్ ఆడతా, నేను సింగిల్ ఆడతా అని చెప్పేసి ఏడ్చిన నువ్వు మళ్ళీ మమ్మల్ని బాండింగ్లు అవి రిలేషన్స్ అని చెప్పేసి నువ్వు అనద్దు. నీది నువ్వు చూసుకో ఫస్ట్, తర్వాత మమ్మల్ని అందు అని చెప్పేసి రీతు పిచ్చి పడేస్తుంది. కాకపోతే ఫుల్ అగ్రెసివ్. కొన్నిసార్లు ఏదో త్రివిక్రమ్ సినిమా డైలాగ్ ఉంటుంది, కొన్నిసార్లు ఆర్గ్యూ చేయడం కంటే తగ్గి ఉండడం మంచిదే. కొంచెం ఈమె మీదికి వెళ్ళినప్పుడు ఆయేష కొంచెం రీతు తగ్గింది. తగ్గినట్టు తప్పు లేదు, రీతుకే ప్లస్ అవుతుంది. ఈ డైలాగ్ బాగా వర్తిస్తుంది. కొన్నిసార్లు అరవడం కంటే మాట్లాడడం కంటే కొన్నిసార్లు కామ్గా ఉండడే కరెక్ట్. ఈ విషయంలో కరెక్ట్. ఎందుకంటే ఆమెతో ఎంత మాట్లాడినా వేస్ట్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఓకే, ఇది రీతు ఉన్న అయేష విషయం. నాకైతే అయేషది 100% కాదు, 100%కి 150% నాకు రాంగ్ అని అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాత యాటిట్యూడ్ చూపిస్తావు అది ఇది అని చెప్పేసి అన్నది. యాటిట్యూడ్ ఆమెకు లేదు, నీకే ఉంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు అనే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం తర్వాత చేసేది ఓన్లీ మెయిన్ అయేషానే ఈ హౌస్ లో. తర్వాత అందరూ ఎవరైనా వాళ్ళ గురించి చెప్పేటప్పుడు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు తప్ప ఇంత ఓవర్ యాక్టింగ్ మాత్రం ఎవరు చేయరు. అయేష అయితే నాకైతే ఎట్టి పరిస్థితుల్లో నాకు నచ్చలేదు. తర్వాత ప్రేక్షకులు కూడా నచ్చలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఏ రోజు ఎపిసోడ్ రేపు ఒకవేళ అయేష గేమ్ బాగా ఆడితే ఆమె గురించి బాగా చెప్తాం. ఈ రోజు అయితే నాకు అస్సలు నచ్చలేదు. అయేష ఉన్న రీతు నామినేషన్ ప్రక్రియ, రీతు నామినేషన్ అయింది. ఓకే, నామినేట్ అయింది.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆమె డైరెక్ట్ నామినేషన్ అవకాశం కాబట్టి డైరెక్ట్ రీతు అయింది. రీతుని తర్వాత ఎవరు చేయడానికి లేదు. ఇది రూల్. తర్వాత దివ్య వచ్చేసి అయేషాని చేసింది. అయేషాని చేసినప్పుడు దివ్య చెప్పిన పాయింట్స్‌కి కిరమల్లే. నిన్న ఆల్రెడీ సంకేత్ గారు పాట పాడిన విషయంలో గాని, హైపర్ ఆది గారు పాట పాడిన విషయం అంటే డైలాగుల్లో వాళ్ళ గురించి చెప్పిన విషయం గాని, స్ట్రాంగ్ ఉంటావు, స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటావు, జెన్యూన్‌గా ఉంటావు, ఎన్ని విషయాలు చెప్పిండో ఆ విషయాలన్నీ తనలో ఉన్నాయి. అది ఆల్రెడీ మనం విషయాలు మాట్లాడుకున్నాం. ఆ విషయాలు మాట్లాడుకున్నాం. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ఒక విషయాన్ని చెప్పింది. ఇప్పటిదాకా దీనికి ముందు నామినేషన్‌లో ఎగిరిపడ్డ అయేష, దివ్య చెప్పిన నామినేషన్ పాయింట్స్‌కి కాము కూర్చుంది. ఒక్క పాయింట్ కూడా దానికి డిఫెండ్ కూడా చేసుకునే అవకాశం లేకుండా దివ్య చేసింది. సూపర్ గుడ్ నామినేషన్. కరెక్ట్ ఎవరు అనంటే రీతు కూడా ఓపిక సరిపోవట్లేదు వీళ్ళ మీద అంటే గొడవ పడడానికి. అంటే వాళ్ళకి పాయింట్స్‌కి రివర్స్ ఇవ్వడానికి మాధురి గారికి గాని, అయేషకి గాని ఇవ్వడానికి రీతు కూడా వల్ల కావట్లేదు. దివ్య కరెక్ట్. దివ్య ఉండడమే నిన్న ఒకవేళ కొంచెం అటు ఇటు అయ్యి భరణి గారు కాకుండా దివ్య పోతుంది అంటే ఎలిమినేషన్ అవుతుందని చాలా మంది అనుకున్నారులే కానీ దివ్య ఉండడం చాలా 100% కంటే దివ్య ఉండడం కూడా భరణి గారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఈ విషయం కూడా మంచిదే. కానీ సూపర్ పాయింట్స్ పెట్టింది. ఒక్క మాట కూడా డిఫరెంట్. నువ్వు ఏం చెప్పిందంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక నువ్వు నీ పాయింట్స్ మీద నిలబడవు. నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్తావు. ఒకటి మనం ఉండనప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పొద్దు అని అంటది. ఎట్లుంటదంటే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనం రాంగ్ రూట్లో వెళ్తాం. కానీ ఎదుట వచ్చే రాంగ్ రూట్ వాడికి చెప్తావు. నువ్వు రాంగ్ రూట్ వెళ్తాను వెళ్ళేది నువ్వు రాంగ్ రూట్, కానీ ఎదుటోడికి చెప్తావు. అంటే దాని మీనింగ్ ఏంటంటే నువ్వే వెళ్ళవు, నువ్వే రాంగ్ రూట్లో వెళ్తున్నావు, కానీ ఇంక ఎదుటోడికి ఎట్లా చెప్తావు అని చెప్పేసి మీనింగ్ చాలా క్లియర్గా సూపర్గా అర్థమయ్యేటట్టు చెప్పింది. దానికి కూడా యాక్సెప్ట్ చేసింది అయేష. ఎందుకంటే ఇట్లుండాలి. ఎందుకంటే రీతుని మైండ్లో ఇగో ఇప్పుడు చెప్పేది ఏంటంటే అయేష వచ్చేసి తనుజని తర్వాత ఫస్ట్ వీక్ ఎవరిని నామినేషన్ చేయాలి, సెకండ్ వీకెండ్ ఎవరిని నామినేషన్ చేయాలి, థర్డ్ వీకెండ్ నెక్స్ట్ నామినేషన్ డెమన్దే ఉంటుంది. చూడు, నెక్స్ట్ డెమన్దే ఉంటుంది, తర్వాత కళ్యాణ్ ఉంటుంది, వీళ్ళయే ఉంటాయి. ఎందుకంటే 1/3 ప్రీవియస్ అంటే వాళ్ళని హైట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఇట్లా పెట్టుకొని వచ్చింది. ఆమె ఫిక్స్ అయ్యి వచ్చింది ఏ వీక్ ఎవరిని నామినేషన్ చేయాలి అని చెప్పేసి పెట్టుకొని వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంతే కదా, ఇక్కడ అంతకు మించి అందులో బాండింగ్స్, ఇందులో బాండింగ్స్. నువ్వు కొత్త గేమ్ మార్చి చెప్పినావు బాండింగ్స్ అని వాళ్ళే ఒప్పుకున్నారు. వాళ్ళ గురించి పాటలు, వాళ్ళ గురించి సపరేట్ గా అది చెప్పడం, సంకేతం కూడా కలిపి పాడడం అన్నీ జరుగుతున్నాయి. ఇంక నువ్వు చెప్పేది ఏముంది? ఆడియన్స్ చూసుకుంటారు ఏదైనా. ఆడియన్స్ లో అయితే ఇప్పుడైతే ఆ ఫీలింగ్ లేదు. లాస్ట్ గత 2 వారాల క్రితం మాత్రం వేరేగా ఉండేది. కాకపోతే వాళ్ళ గేమ్ వాళ్ళు జెన్యున్ గా ఆడుకొని వాళ్ళు అది పర్సనల్ ఒపీనియన్, వాళ్ళ ఇష్టం ఏదైనా చేసుకొని కానీ గేమ్ ఆడుతుండ్రా, స్టాండ్ మీద నిలబడుతుండ్రా, వేరే వాళ్ళని జెన్యున్ గా లేకుండా వేరే వాళ్ళ గేమ్ ని మోసం చేస్తుండ్రా, వేరే వాళ్ళకి చాయిస్లు రాకుండా వీళ్ళే చూసుకుంటున్నా, అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయి. కానీ అంతవరకు నువ్వు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకున్నంత వరకు వాళ్ళ పాయింట్స్ పెడితే మాత్రం అది నీకే ప్రమాదం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. నెక్స్ట్ దివ్య విషయానికి వస్తే ఇవి పాయింట్స్. ఒక పాయింట్ ఉంటుంది, నీకు ఎదుటి వాళ్ళ మీద ఒపీనియన్, నీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, అట్లనే నీ మీద కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది. అది నువ్వు తీసుకోవు, ఎదుటి వాళ్ళ మీద ఒపీనియన్ నువ్వు చెప్పేస్తావు. ఇది నా ఒపీనియన్, నీ మీద నాకు ఈ ఒపీనియన్ ఉందని చెప్పేస్తావు. నీ మీద కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది, అది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. తర్వాత అలా ఇది చెప్పింది కాదు, నిన్నటి ఎపిసోడ్లో ఒకతను నీ ఒపీనియన్ చెప్తే దాని గురించి ఫుల్ ఏడ్చినావు, అది అన్నెసెసరీ అనిపించింది, ఆ విషయంలో నాకు నచ్చలేదని చెప్పేసి నామినేషన్ చేస్తుంది. ఈ విషయంలో ఓకే అని యాక్సెప్ట్ చేస్తుంది అయేష. ఇగో ఇట్లుండాలి నామినేషన్ అంటే, ఎదుటోడు మాట్లాడకూడదు. ఇది నామినేషన్. ఎదుటోడు మాట్లాడదు, వాడి తప్పులు వాడికి ఎత్తి చూపెడితే వాడు మాట్లాడదు. ఇది నామినేషన్ ప్రక్రియ ఎవరైనా సరే ఈ 15 సభ్యులలో నామినేషన్ ప్రక్రియ జరిగితే ఈ విధంగా చేయాలి. ఎదుటోడు మళ్ళీ టంగ్ స్లిప్ కావద్దు, నోరు తెరవకూడదు, అట్లా చేయాలి. ఈ నామినేషన్ అట్లనే ఉంది. చెప్తా ఎవరెవరు సింపుల్ నామినేషన్ కూడా చేసిండ్రు. తర్వాత అంటే కొందరు ఉంటారు డబుల్ గేమర్స్. ఏమని ఉంటారు అంటే, అరే మనం అందరం ఉన్నాం, ఇంకొకరు ఎవరైనా నామినేషన్ ఉంటే కొంచెం వీకర్స్, తర్వాత అరే వాళ్ళు కూడా ఉంటే ఓట్లు చీలుతాయో, కొన్ని ఒక హై రేంజ్ ఆలోచన ఉంటుంది. వాళ్ళ గురించి కూడా చెప్తా. ఆ నామినేషన్ కూడా ఒక ప్రక్రియ జరిగింది, ఆ విషయం కూడా చెప్తా. దివ్య సెకండ్ నామినేషన్ వచ్చేసి సాయి.
సాయికి చెప్పిన నామినేషన్ పాయింట్స్ ఏంటంటే, నువ్వు నీకు ఏదైనా చెప్పాలని చూస్తే మధ్యలో డిస్కషన్ అయితే, నువ్వు మిగతా విషయాలంతా కరెక్టే ఉంటావు. నీ పాయింట్స్ కరెక్టే. అన్నీ కరెక్టే. నువ్వు మిగతా పర్సనల్‌గా తర్వాత మిగతా విషయాలన్నిట్లో వింటావు గానీ, గేమ్ పరంగా ఒక విషయం మాట్లాడితే మాత్రం మధ్యలో మాట్లాడనివ్వవు. ఆగు. అంటే ఆగు, ఆగు అని జెప్పేసి మధ్యలోనే డిస్టర్బ్ చేస్తావు. మధ్యలో మాట్లాడనివ్వవు. ఆ పాయింట్ నాకు నచ్చలేదు. తర్వాత మ్యానిపులేట్ చేస్తావు. అంటే వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి చెప్తావంటే, వేరే వాళ్ళ దగ్గరికెళ్ళేది చెప్తాండు. వీళ్ళని నమ్మకు. అంటే మనం ఆల్రెడీ వచ్చిన వీకులనే చేసినాం. దివ్యని నమ్మకు, తనుజని నమ్మకండి. తనుజ ముందు ఇది మాట్లాడొద్దు. దివ్య ముందు ఇది మాట్లాడొద్దు అని చెప్పేసి నిఖిల్‌కి గాని, ఆయేషకి గాని చెప్పిన ఎపిసోడ్స్ మన దగ్గరున్నాయి. తర్వాత ఈ విషయంలో అయితే దివ్య ఫుల్ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అంటే ఆయన పాయింట్స్ పెట్టింది. అయితే ఈ విషయంలో నువ్వు నువ్వు క్లారిటీ లేవు అని చెప్పేసి అంటే ఏదో విధంలో అని అంటాడు. అంటే నువ్వు ఫస్ట్ పొజిషన్‌లో పెట్టిన భరణి ఎళ్ళిపోయాడు. నువ్వు ఫస్ట్ పెట్టిన పొజిషన్‌లో పెట్టిన భరణి ఎళ్ళిపోయాడు. అంటే అది నా వల్ల ఎళ్ళిపోలేదు. అంటే నువ్వు అంటే ఒకానొక టైంలో ఈ పాయింట్స్ మాట్లాడుతుంటే సాయి అగ్రెసివ్ అయితాడు. అగ్రెసివ్ అయ్యే పాయింట్ మాట్లాడతాడంటే నువ్వు ఎవరితోటైతే బాండ్ పెట్టుకుంటావో ఈ బాండ్స్ పెట్టుకునేటోళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు బాండ్స్ పెట్టుకోవడానికే వచ్చినావు. నీ వల్లనే వెళ్ళిపోయిండు అని చెప్పేసి నేను ఆల్రెడీ దీపావళి ఎపిసోడ్‌లో చెప్పిర్రు అని చెప్పేస్తే అలా నీకు అర్థం కాలేదు. నా వల్ల వెళ్ళిపోలేదు. నేను ఫస్ట్ పాయింట్‌లో పెట్టిన భరణి గారు ఈరోజు వెళ్ళిపోయినారు. గేమ్ ఎట్లా ఎవరిని నమ్మకూడదు. ఎప్పుడు ఎట్లా ఉంటుందో గేము అని చెప్పేసి మీరందరూ అర్థం చేసుకోవాలని ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది తప్ప, నా వల్ల భరణి సార్ వెళ్ళిపోయానని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. అది నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పేసి గట్టిగా ఇస్తది. నాకైతే ఈ సాయి విషయంలో కానీ సాయి స్మార్ట్ ప్లేయర్ అంతకు మించి ఆలోచిస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఆ నామినేషన్ పాయింట్‌లో కూడా అదే చెప్తాడు. ఆ పాయింట్ కూడా నేను చెప్తా. కానీ ఈ పాయింట్‌లో మాత్రం దివ్యనే రైట్. ఎందుకంటే మనోడు కూడా ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడుతుంటే కూడా మాట్లాడనీయట్లేదు. ఓకే. సరే అని చెప్పేసి నువ్వు మాట్లాడుకో అని చెప్పేసి ఓకే. డన్ అని చెప్పేసి అగ్రెసివ్ అయితాడు, అరుస్తాడు, ఇది చేస్తాడు గానీ ఈమెను మాట్లాడనీయడు. కాబట్టి ఆమె చెప్పిన పాయింట్ అగ్రీయే. నాకైతే అగ్రీ అనిపించింది. ఓకే. ఈ పాయింట్‌కైతే నామినేషన్ చేయొచ్చు. ఇంత సిల్లీ నామినేషన్ అయితే కాదు. తర్వాత నెక్స్ట్ నామినేషన్‌లో సాయి చేసిన విషయంలో దాని గురించి కూడా ఒకటి చెప్తా. దానికి ఆయనైతే హై లెవెల్‌లోనే ఉంటది ఆలోచన. ఎందుకంటే కొన్ని కొన్ని మనకి సాంకేతిక పాడిన పాటల్లో ప్రిడిక్షన్ అని కూడా అని ఉంటది. ఆయన కూడా ప్రిడిక్షన్ బాగా చేస్తాడు. ఎవరు ఏంది అని చెప్పేసి. దాని గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసి రీతు ఐఏఎస్‌ని చేస్తది. అయేష ఐఏఎస్‌ని చేస్తది. సింపుల్ ఎక్స్‌ప్లనేషన్. నేను ఇక్కడ లవ్‌లు పెట్టుకోవడానికి రాలేదు. లవ్ చేయడానికి రాలేదు. నేను కంటెంట్ ఇవ్వడానికి రాలేదు. ఫుల్ ఆమె ఏవైతే చెప్పిందో వాటికి చెప్ చెప్పడా మొత్తం చెప్పేసింది. నా గేమ్ నేను ఆడడానికి వచ్చిన. నా గేమ్ ఏంటో నాకు తెలుసు. నువ్వు ఎదుటోళ్ళకి చెప్తావు కానీ నువ్వు నిలబడవు. నువ్వు ఏడుస్తావు, ఎమోషనల్ అయితావు. ఒక ఆ బెలూన్ టాస్క్‌లో నువ్వు ఎట్లా ఏడ్చినావో చూసినాం. తర్వాత కాఫిన్ టాస్క్‌లో ఎట్లా ఏడ్చినావో ఇవన్నీ చూసినాం అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. అయితే ఈ పాయింట్స్ అన్ని చెప్తది. ఏ కనెక్షన్ ఉందని గౌరవ్‌ని బాలడినో అంటే ఫ్రెండ్‌షిప్ లేకుండానే బాలివ్ అని చెప్పినావు ఆయనతోటి. అంటే నువ్వు గేమ్ ఆడి నువ్వు ఇండివిడ్యువల్ గేమ్ అని నువ్వు చెప్పేసి నేను సింగిల్ గేమ్ ఆడతానని నువ్వు అంటున్నావు. సింగిల్ గేమ్, ఇండివిడ్యువల్ గేమ్ అయితే గౌరవ్‌ని ఏ కనెక్షన్ ఉందని చెప్పేసి నాకు బాల్ అని చెప్పేసి బాల్ తీసుకొని నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నావు. తర్వాత ఎమోషనల్ అయినావు. తర్వాత నన్ను ఓవర్ యాక్టర్ అంటున్నావు. అంతకంటే పెద్ద ఓవర్ యాక్టర్ నువ్వు. తర్వాత ఈ 5 వీక్స్ మమ్మల్ని చూసొచ్చి నువ్వు చేస్తున్నావు. 5 వీక్స్‌లో మేము ఎట్లా ఆడామో, మేమేం చేసామో మాకు తెలుసు. కానీ నువ్వు 1 వీక్‌లో ఉండి ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. అంటే నువ్వు నీ గేమ్ తీసుకోవాలి. నువ్వు ఎక్కడైనా పెట్టుకో అని చెప్పేసి ఇవన్నీ రకరకాల కొంచెం లూజ్ టాక్ అయితే ఏందే అదే ఇదే అని చెప్పేసి మాట్లాడుతుంది అయ్యేష. నాకైతే అస్సలు నచ్చలేదు. ఎన్ని టాక్స్ చూసినా కానీ ఈవెన్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్‌లో కూడా ఉంటది. ఈ మాస్క్ మ్యాన్ బెస్ట్ అనిపించింది. ఆయన మాట్లాడు కానీ ఒక్కొక్కసారి నోరు తెరిస్తే మాత్రం కొన్ని వెళ్తాయి. అదే విధంగా అసలు ఈమె నోరు తెరిస్తే వినాలని కూడా లేదు. సార్ నాగార్జున గారు శ్రీజన్ ఉన్న ప్రియని మళ్ళీ తీసుకురండి సార్. వీళ్ళ రీప్లేస్మెంట్‌గా కొందరు ఉన్నారు వాళ్ళ సభ్యుల్ని తీసేసి. ఎందుకు సార్ మాకు ఇవి? షో చూడాలంటే ప్రశాంతంగా చూడాలి. ఒక 9:30కి వచ్చేసి మనం టీవీ పెట్టుకున్నామంటే గేమ్ ఉండాలి. గొడవలు ఉండాలి. గొడవలు బరాబర్ అయితాయి. ఒక రీజనబుల్‌గా ఉండాలిలే గాని ఇప్పుడు మనము ఇద్దరం ఎదురెదురు మాట్లాడుతుంటే ఇంటర్వ్యూయర్ ఒక క్వశ్చన్ అడిగితే మనం దానికి సమాధానం చెప్పాలి. మీరెవరు అంటే నా పేరు నరేష్ అని చెప్పేసి అట్లా సమాధానాలు చెప్పుకోవాలే గాని మీరెవరు అని అంటే ఇంకేటో గోడతోని మాట్లాడినట్టు ఉంటది. ఆయేష్‌తో అట్లుంటది ఆమెతోటి.
నాకైతే వరస్ట్ పర్ఫార్మెన్స్ అని అనిపించింది. ఇట్లుంటే మాత్రం ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండదు. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా ఇదే అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. అంతకు మించి అయితే నేను ఎక్కువ అడగను. ఎందుకంటే చూస్తున్నాం. చూసిన దాన్ని బట్టే చెప్తాం. నెక్స్ట్ రేపు గేమ్ ఆడితే ఇరగదీస్తే ఇరగదీసిందని చెప్తాం. ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం ఎపిసోడ్‌లో ఏమేమి జరుగుతున్నాయి. ఎవరిని ఎవరిని వెనకేసుకొస్తున్నారు. ఎవరికెవరికి బూస్ట్ ఇస్తానని చెప్పేసి. సరే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రీతు వచ్చేసి రాముని చేస్తది. రాముని చేసిన పాయింట్ ఏందంటే, నువ్వు ఈ వీక్ కనిపించలేదని చెప్పేసి నాకు కూడా ఈ పాయింట్ బాగా నచ్చింది రీతు చెప్పిన పాయింట్. ఎందుకంటే మన లాస్ట్ వీక్ కూడా ఎప్పుడైతే తనుజ గాని, తర్వాత రీతు గాని, తర్వాత ఇమాన్యుల్ గాని, తర్వాత కళ్యాణ్ గాని వీళ్ళందరూ కొంచెం మనం కూడా ఒక థంబ్‌నెయిల్ పెట్టినాం. ఈ ఫిల్లర్ 4 అంటే కుటుంబంలో ఫిల్లర్స్ కూలిపోయినాయి అని చెప్పేసి సంథింగ్ మనం ఒక డిస్కషన్ ఒక వీడియోలో పెట్టినాం. అయితే అప్పటి నుంచి రాము నేను చూస్తూనే ఉన్నా 3 డేస్ నుంచి బ్యాక్ నుంచి కూడా ఈ సాటర్‌డే, ఫ్రైడే ముందు నుంచి కూడా మాధురి గారితోటి కొంచెం కనిపించింది ఎక్కువ. అంటే నిజంగా చెప్పాలంటే రాము చెప్పింది కూడా నేను కనిపించలేదు అంటున్నా. ఈ వీక్స్‌లో గేమ్స్ ఎక్కడ పెట్టిర్రు మనకి? గేమ్సే పెట్టలేదు. పెట్టింది వాళ్ళకు. మనం చూస్తూనే ఉండడం. నేను ఎట్లా కనిపోవాలి చెప్పు? నీకు ఎక్కడ కనిపియలేదు చెప్పు? నువ్వు కళ్ళు కరెక్ట్ చూస్తున్నావా లేదా? నువ్వు కళ్ళు చూపించుకో అన్నట్టు మాట్లాడిండు. ఎటకారం ఈజ్ ఈక్వల్ టు ఓకే గాని విషయం అయితే కనబడలేదు మీన్స్ అంటే వీళ్ళతో లేడు అని చెప్పేసి పాయింట్ పెట్టినట్టు నాకు అనిపించింది. యాక్చువల్‌గా చెప్పాలంటే కూడా వీళ్ళతోటే వైల్డ్ కార్డ్స్ తోటే మాత్రమే ఈ వీక్ మొత్తం కనిపించిండు. నువ్వు అందుకే ఈ వీక్ మొత్తం ఏం కనిపించలేదని చెప్పేసి పాయింట్ పెట్టింది. తర్వాత వాళ్ళిద్దరిది సేమ్ ఉంది. ఈమె చేసుడు ఎంతవరకు నామినేషన్ కరెక్టో ఆయన డిఫెండ్ చేసుకోవడం అంతవరకు కరెక్ట్ సేమ్ ఉంది. అది ప్రేక్షకులు చూసుకుంటారు మిగతాది. ఇప్పటి వరకైతే ఆమెది రాంగ్ అని చెప్పలేము. ఈయనది రైట్ అని చెప్పలేము. ఇద్దరిది సేమ్ ఉంది. తర్వాత రమ్య వచ్చేసి తనుజ చేస్తది. అయితే వీళ్ళు ఇదే పనిగా పెట్టుకున్నారు. ఆయేష వచ్చేమో ఫస్ట్ వీక్ తనుజని చేయాలి. సెకండ్ వీక్ వచ్చేసేమో రమ్య తనుజని చేయాలి. ఈ వీక్ రమ్య తనుజని చేసింది కానీ నెక్స్ట్ వీక్ వచ్చేసి మళ్ళీ త్రితుని చేస్తది. వీళ్ళు అట్లా పెట్టుకున్నట్టు సేమ్ పాయింట్స్ అంతకు మించి ఏం లేదు. ఇదే పాయింట్స్ టాస్క్ ఆడలేదు. ఈ 5 వీక్స్ నుంచి ఒక గేమ్ ఆడలేదంట. 5 వీక్ నుంచి గేమ్ ఆడకపోతే క్యాప్టెన్సీ కంటెండర్‌కి వెళ్తారా ఎవరైనా? క్యాప్టెన్సీ కంటెంట్ ఎన్నిసార్లు వెళ్ళిందో గుర్తులేదు కానీ నాకు బెలూన్లు విసిరేస్తుంటే బెలూన్స్ బాల్స్ విసిరేస్తుంటే స్టిక్ అవుతా ఉంటాయి. ఆ గేమ్ కానీ తర్వాత ఇంకేదో మొన్న లైట్ ఆఫ్ చేసే గేమ్ అందులో కూడా క్యాప్టెన్సీ కంటెండర్ అందులో కళ్యాణ్ గెలుస్తాడు. 2-3 గెలిచింది. క్యాప్టెన్సీ ఫైనల్ దాకా వెళ్ళి ఓడిపోయింది. అది అమర్దీప్ని చూస్తే మనం ఇది బిగ్ బాస్ 6 అనుకుంటా. అమర్దీప్ సారీ 8 బిగ్ బాస్ 8 అమర్దీప్ చూస్తే క్యాప్టెన్సీ గురించి ఏడ్చిండు ఫైనల్ దాకా. ఆయన గేమ్స్ ఆడడం రాదు. ఆయన గేమ్ అటు కాదు. ఆయన ఫైనలిస్ట్ రన్నర్ అప్ గా మిగిలిండు. ఆయన గేమ్ ఆడకుంటేనే ఫైనల్ రన్నర్ అప్ కి పోయిండా? అంటే క్యాప్టెన్ అయితేనే రన్నర్ అవుతారా? క్యాప్టెన్ కాకుండానే రన్నర్ అప్ అయ్యిండు. క్యాప్టెన్ అయిండు అనుకుంటా. నాకైతే సరిగ్గా గుర్తులే కానీ క్యాప్టెన్ గురించి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరిది? అమర్దీప్. కాబట్టి 5 వీక్స్ నుంచి గేమ్స్ ఆడలేదు అనడానికైతే లేదు. నువ్వు 5 వీక్స్ నుంచి నువ్వు ఒక వ్యూలో చూస్తే అదే వ్యూ కనబడుతుంది. పచ్చ కెమెరాలో వచ్చినోడికి పచ్చగా కనిపించినట్టు లోకం అంతా. ఆల్రెడీ బాండింగ్ గురించి అందరూ అంటున్నారు. బాండింగ్ గురించి అంత పెద్ద తప్పు బాండింగ్ కాదు కదా అది. నాన్న అంటుంది, కూతురు అంటుంది. అందులో తప్పైన బాండింగ్ అయితే నాకైతే అనిపించలేదు. ఓకే. దానికి కొంచెం శృతి మించిన వీడియోస్‌లో మనం కూడా తప్పని చెప్పేసి మనం కూడా అన్నాం కొన్ని వీడియోస్‌లో. ఎందుకంటే శృతి మించిన మీనింగ్ అంటే ఎప్పుడు నాకే సపోర్ట్ చేయాలి నాన్న, పక్కన ఉన్న వాళ్ళకి దివ్యకి గాని వాళ్ళకి సపోర్ట్ చేయాలి. జెలసీ విషయంలో కొన్ని జరిగినాయి. అది వాళ్ళ పర్సనల్. అది జెలస్‌గా ఫీల్ అయితారో, తర్వాత వాళ్ళు కొట్లాడుతారో, వాళ్ళు నామినేషన్ చేసుకుంటారో వాళ్ళు చూస్తారు. మీరు పక్కన ఉన్న వ్యక్తులు మీరు గేమ్‌లో స్టాండ్ తీసుకోలేదు. మీ నాన్నకు ఇక్కడ సపోర్ట్ చేయడానికి మీ నాన్నకి సపోర్ట్ చేయక ఇసుక పోసినావు. తర్వాత ఏదో సపోర్ట్ చేసినావు. తర్వాత హెల్ప్ చేసినావు. ఎందుకంటే నాన్న అనుకుంటూ తర్వాత హెల్ప్ చేసినావు. మిగతా అవకాశం ఉన్నోళ్ళకి మాత్రం నువ్వు అవకాశం ఇవ్వకుండా ఒక నాన్న సెంటిమెంట్‌తో నువ్వు అవకాశం అని చెప్పు బావుంటది. అవన్నీ చేయకుండా నువ్వు టాస్క్ ఆడలేదు అనంటే నువ్వు ఫేక్, నువ్వు డ్రామా క్వీన్ జస్ట్ ఈ డైలాగులు నేర్చుకొని వచ్చినట్టు అనిపించింది రమ్య మాత్రం. ఇదైతే రాంగ్ నామినేషన్ అని చెప్పేసి నాకనిపించింది. డ్రామా క్వీన్, ఈ ఫేక్ ఇవన్నీ చెప్పేసి మాట్లాడినది తప్ప నాకైతే ఈ నామినేషన్ కూడా నచ్చలేదు. రమ్య చేసింది. అవి చూసి వచ్చినాయి బయటికి వచ్చింది కానీ ఇక్కడికి వచ్చినాక నువ్వేమనుకుంటున్నావు అవి చెప్పడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. బయట నుంచి మనకు 100 కనిపిస్తాయి. ఎందుకు 100 కనిపిస్తాయి అంటే మనకు టెలికాస్ట్ అయ్యేది ఒకటి. టెలికాస్ట్‌లో కూడా మనకు పాజిటివ్‌నే ఉంది. ఎప్పుడైతే తనుజ కూడా
నెగెటివ్ అయితే కనిపించలేదు. కొన్ని చిన్న చిన్న ఇప్పుడు నేను చెప్పిన ఇమాన్యుల్ బాధపడ్డాయి కూడా చిన్న నెగెటివ్సే. తర్వాత భరణి గారి విషయంలో కొంచెం ఏడుస్తది, నాకు సపోర్ట్ చేయలేదు. ఆ నెగెటివ్స్ అది నువ్వు బయట చూసి వచ్చింది. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత వేరే గేమ్‌లో నీకేదైనా మిస్టేక్ ఉంటే అది నామినేషన్ చేయి. బెస్ట్ నామినేషన్ అయితది. కాకపోతే అదైతే నాకు నామినేషన్ అనిపించలేదు మంచిగా. సరే నెక్స్ట్‌కెళ్దాం. ఆహ్, ర తనుజ కూడా ఫుల్లు క్లారిటీ ఇస్తది. నీ ఏజ్‌కి తగ్గట్టు నువ్వు మాట్లాడు. అసలు ఇది నామినేషన్ పాయింట్. నేనెక్కడ గేమ్ ఆడలేదో చూపెట్టు. నేను గేమ్ పక్కా ఆడినా 100% ఆడినా. నేను పక్కా బరాబర్ ఆడినా. నువ్వు బయట చూసొచ్చి కాదు. నువ్వు నువ్వు డ్రామా క్వీన్ అంటే నువ్వు డ్రామాలాపు. నువ్వు నీకు నువ్వు ఫస్ట్ నువ్వెందుకొచ్చినావు? ఎదుటోళ్ళు పక్కనోళ్ళ గేమ్ చూడడానికి వచ్చినావా? ఫస్ట్ నీ గేమ్ నువ్వు జూసుకో. పక్కనోళ్ళని తర్వాత జూద్దువు. ఫస్ట్ నువ్వు నన్ను గేమ్ అర్థం చేసుకోవడానికి 'బిగ్ బాస్' హౌస్‌లోకి రాలేదు. నీ గేమ్ ఆడడానికి నువ్వొచ్చినావు. నీ గేమ్ నువ్వు ఆడుకో. నన్ను అర్థం చేసుకోవడానికి, పక్కనోళ్ళు ఉద్ధరించడానికి అని జెప్పేసి తనుజ ఫుల్ ఇరగదీసింది. నాకది సూపర్ అనిపించింది. ఎందుకంటే అంతే గదా! నువ్వొచ్చింది నీ గేమ్ ఆడుకోవడానికి. ఇక్కడ నువ్వు బాండింగ్స్‌లో ఆమె కుప్పకూలిపోయిద్దా? ఆమె గేమ్ ఓడిపోయిద్దా? అనే విషయం ఆమె విషయం. నువ్వు ఇక్కడికొచ్చి ఆమె పాయింట్ చెప్పేసి ఆమెను నిలబెట్టాలి. ఆమెను ఏదో చేయాలని అనుకోవడం నీ తప్పు. ఎందుకంటే నువ్వు గేమ్‌లో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఎక్కడైతే మిస్టేక్ జరిగింది గేమ్‌లో నువ్వు బైహార్స్‌గా ఉన్నావు. భరణి గారికో, దివ్యకో, తర్వాత ఇమాన్యుల్‌కో నిలబడ్డావు అని చెప్పేసి ఆ పాయింట్ మీద నామినేషన్ చేయి పర్ఫెక్ట్ ఉంటది. అది కాకుండా మీరు బాండింగ్స్ పెట్టుకున్నారంటే రేపు నువ్వు కూడా బాండింగ్స్ పెట్టుకుంటావు. కళ్యాణ్ గురించి మన డెమన్ గురించి కూడా చిన్న చిన్నగా వస్తుంది కదా మనకి. నిన్న వచ్చిన చిన్న పాటల్లో కూడా వచ్చింది. అలాంటిది వస్తే దాని గురించి ఏం చేస్తావు? ఇదైతే రాంగ్ అని నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంక అంతకు మించి చెప్పొద్దు. ఇచ్చి పడేసింది తనుజ వచ్చేసి ఏది కళ్యాణ్‌లో ఏది చప్పట్లు కొట్టడం గురించి చెప్పిందిగా. 2 చేతులు కలిపితే చప్పట్లని నన్నన్నారు గదా! నన్ను ఎనక నుంచి అంటే భరణి గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడిందిగా. నాకు నాన్న సపోర్ట్ చేయట్లేదు అని జెప్పేసి ఆ విషయాలు మాట్లాడింది. అదే విషయం గురించి ఇక్కడ మాట్లాడింది. నేను మాట్లాడితే నన్ను బ్యాక్ బిచ్చింగ్ అంటారు. మీరు మాట్లాడితే మీరు చప్పట్లు కొట్టడం వాటి గురించి మాట్లాడడం మాత్రం తప్పు కదా! నేను నా ఒపీనియన్‌ని నేను వేరే వాళ్ళకి షేర్ చేసుకోవడం అది బ్యాక్ బిచ్చింగ్ ఎట్లయితే నేనేం తప్పుగా అనలేదు అని చెప్పేసి అన్నది. ఓకే. అది కూడా రైటే అనుకోవచ్చు. కాపోతే ఈమె కూడా 2 చేతులు కడితే చప్పట్లే గానీ సౌండ్ ఎక్కువొస్తదేమో గానీ విజిలేస్తే కూడా ఎక్కువ సౌండ్ వస్తదని చెప్పేసి విజిలేస్తది. సౌండ్ ఎక్కువొస్తది. కళ్యాణి నా మీద చెయ్యి అంటే ఇట్లా చెయ్యి షోల్డర్ మీదేస్తే నేను వద్దని చెప్పేసి ఎళ్ళిపోయినా గదా! కళ్యాణి చెయ్యి అప్పటికప్పుడు వేయించుకుంటది. తల చెయ్యి మీద పెడితే ఇబ్బంది పడ్డట్టు అని చెప్పేస్తే ఈ తల మీద కూడా చేయించుకుంటది. ఓకే. ఫుల్ క్లారిటీగా ఉందని చెప్పేసి అనిపించుకుంది. ఎంత కోపంలో ఉన్న తనుజ మాత్రం ఫుల్ క్లారిటీగా ఉంటదని చెప్పేసి నాకైతే ఫుల్ క్లారిటీ. నాకు గూడా ఫుల్ క్లారిటీ. ఆమె గూడా ఫుల్ క్లారిటీ. రమ్య అనెసెసరీ అవసరం లేని నామినేషన్ అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి తనుజ రమ్యకేస్తది. ఇదేంటి లవ్‌ల పార్కా? అంటే ఏమన్నది లవ్‌ల పార్క్, ఇది లవ్‌ల పార్కా? ఇది బాండింగ్ పార్కా? మాస్క్ మ్యాన్ కంటే నువ్వు పెద్ద మాస్క్ ఏసుకున్నావు. నువ్వు ఫస్ట్ మాస్క్ తొలగించు. ఆ! నువ్వు చ నువ్వు చప్పట్లు కొట్టి ఇది చేసే బ్యాక్ సైడ్ నువ్వు చేసే ఇదానివి. బాండింగ్‌లోకి రాలేదు. నేను ఇక్కడికేం బాండింగ్ పెట్టుకోవడానికి రాలేదు. అంటే నువ్వు నాకేం జెలస్ లేదు. దివ్యతో మాట్లాడితే భరణి గారు నాకు జెలస్ లేదంటే నువ్వు ఒక జెలస్‌వి, నువ్వు జెలసాలు రానివి అది ఇది అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతది. జెలసాలు రాణి అంటే మనకది గుర్తొస్తది. డైమండ్ రాణి. ఆ టైపు జలసాలు రాణి ఈ ఏమంటూ ఉంది గదా! ఆ విషయంలో అది ఏమో ఆమె పాయింట్స్ లేదు గానీ ఒకే పాయింట్‌ని డ్రామా క్యూను, జలసాలు రాణి ఈ పాయింట్సే అంటది. ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా ఆ నోట్లో నుంచి ఆ మాటలు తప్ప ఎక్కువ ఏం రావు. ఇది తనుజ డైరెక్ట్ చేసేస్తది. అయినా తనుజ మీద అంత ఈజీగా అయితే డిఫెండ్ చేసుకునేంత సీన్ అయితే లేదని చెప్పేసి నేను అనుకుంటున్నా రమ్యకి. ఇచ్చి పడేసింది. తనుజ వచ్చేసి రమ్యకి. తర్వాత కళ్యాణ్ సంజయ్ చేసిండు. నా ఫీలింగ్ కూడా ఇదే. సేమ్ కళ్యాణ్ చేసిన పాయింట్స్ ఇదే గాని చిన్న ఇమాన్యుల్ ఇక్కడ కొంచెం హర్ట్ అయ్యిండు. ఆ విషయం కూడా చెప్దాం. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ చేసింది నువ్వు ఈ వీక్ నాకేం కనిపించలేదు. నీలో ఉన్న జెన్యూనిటీ కోల్పోయినావని చెప్పేసి నేను అనుకున్నా. లాస్ట్ 4 వీక్స్ నుంచి అయితే నీలో నువ్వు ఎక్కడైనా గేమ్‌లో గాని, ఇందులో గాని నీ అంత జెన్యూనిటీ ఎవరు లేదు. నాకు ఈ హౌస్ మొత్తంలో జెన్యూన్ ఉంది ఎవరు అని అనుకుంటే నీ తర్వాతే అనుకుంటా. అలాంటి వ్యక్తివి నువ్వు ఈ వీక్ మాత్రం నువ్వు జెన్యూనిటీ కోల్పోయినావు. ఎందుకు కోల్పోయినావు? అసలు నువ్వు గేమ్‌లో కనపడలేదు అంటే, అది ఎందుకు కోల్పోయాను అంటే నేనెక్కడ కోల్పోయినా, నేనెక్కడ ఆడలేదని చెప్పేసి నువ్వు లేవు అనంటే సంజన అంటది. నీకు ఇష్టం లేని అంటే వైల్డ్ కార్డ్స్‌లో కొందరు ఇష్టం లేరు గదా!
ఆ ఇష్టం లేనితో మాట్లాడుతున్నా అని చెప్పేసి నన్ను నామినేషన్ చేస్తున్నావు అంటే నువ్వు ఎట్లయినా అనుకో కానీ నాకైతే ఇది అనిపించింది అని చెప్పేసి నామినేషన్ చేస్తాడు. అయితే ఇందులో ఇమాన్యుల్ కల్పించుకొని ఒక్క విషయం అడుగుతాడు. అయితే వీళ్ళకి ఈ టికెట్స్ ఎప్పుడైతే పొందినాయి వీళ్ళైతే పొందినరో ఎవరెవరిని నామినేషన్ చేస్తారో చెప్తే మేము వాళ్ళకి టికెట్స్ ఇస్తామని చెప్పేసి ఆయేషా కానీ ఇమ్ము కానీ అంటే ఒక్కొక్కరు పాయింట్స్ ఎవరి వర్షంలో వాళ్ళు పాయింట్స్ ఇస్తారు. అయితే మనకు విషయం ఏంటంటే ఒక పాయింట్లో తనుజని ఇమాన్యుల్ కానీ తర్వాత కళ్యాణ్ కానీ ఒక నామినేషన్ చేయాలని వాళ్ళు ఫిక్స్ అవుతారు ఆల్రెడీ. తనుజని ఈ పాయింట్లో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఒక పాయింట్లో ఫిక్స్ అవుతారు. ఆ పాయింట్స్ ఆల్రెడీ రమ్య తర్వాత అయేషో కానీ వీళ్ళు పెట్టినట్టున్నారు. ఆ పాయింట్స్ పెట్టడం వల్ల ఏం చేసిండు, ఆల్రెడీ పెట్టిన పాయింట్స్ కి నామినేషన్ అయిపోయింది. ఇంకా నేను నామినేషన్ ఆల్రెడీ 3 అసలు థర్డ్ ఆప్షన్ సంజన గారు మీరు 2 ఆప్షన్స్ నాకు వేరే ఉన్నాయి, కాకపోతే వాళ్ళు అయిపోవడం వల్ల మిమ్మల్ని ఎంచుకున్నా అని చెప్పేసి కళ్యాణ్ క్లియర్ గా చెప్తారు. కానీ ఇమ్ము ఏమంటాడంటే అవకాశం ఇచ్చింది నేను, నా దగ్గర నుంచి తీసుకొని నన్ను మోసం చేసి తనుజన్ చేస్తా అని చెప్పేసి నువ్వు నాకు చెప్పి ఇప్పుడు తనుజన్ చేయకుండా చేస్తున్నావు అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే కళ్యాణ్ చెప్తాడు నువ్వు నేను అనుకున్న పాయింట్స్ ఓకే అన్న, నేను చేద్దాం అనుకున్నది వాస్తవమే అంటే ఇమ్ము అంటాడు తనుజని చేద్దాము అని నేను అనుకున్నా, నువ్వు అదే పాయింట్ చేస్తావు అంటే నువ్వు నీ వర్షంలో ఏం చేస్తావు, కళ్యాణ్ అనేటోడు తనుజని ఏ పాయింట్స్ పెట్టి చేస్తాడు, నా పాయింట్స్ నేను చేస్తా, నీ కళ్యాణ్ అనేటోడు చెప్పడమే నాకు కావాలి, వేరే వాళ్ళు చెప్పడం కాదు. తనుజని అంటే ఆల్రెడీ ఆ పాయింట్ చెప్పిందన్నా అని చెప్పేస్తే ఆ పాయింట్ చెప్పినా కానీ కళ్యాణ్ అనేటోడు ఏం చెప్తాడు తనుజకి, ఆ పాయింట్స్ నేను వినాలనుకుంటున్నా అని చెప్పేసి ఇమ్ము అంటాడు. అయితే ఇమ్ము అడిగింది మాత్రం వాస్తవం, ఎందుకంటే తనుజని అంటే మేబీ అనుకున్నాడే వీళ్ళిద్దరు గొడవ పెట్టుకోవాలో లేకుంటే ఈ పాయింట్స్ వినాలనుకున్నాడే ఎందుకో కానీ ఆ టికెట్ మాత్రం కళ్యాణ్కి ఇచ్చేసిండు. అందుకే అంటుండు ఆ పాయింట్స్ ఏంటో నేను వినాలి, కళ్యాణ్ చెప్తే నేను వినాలి అని చెప్పేసి అంటుండు. కానీ కళ్యాణ్ ఆయన ఏం ఆలోచన అంటే ఆల్రెడీ ఈ పాయింట్స్ నామినేషన్ చేశారు కదా, ఆ పాయింట్స్ అన్ని అయిపోయినాయి కదా, ఆ పాయింట్స్ అన్ని అయిపోయినప్పుడు నేను అనుకున్నప్పుడు ఆ ఇద్దరు అయిపోయినప్పుడు ఇంకా థర్డ్ పర్సన్ నేను అనుకున్న వాళ్ళే ఒకరిని చేద్దామని నేను అనుకున్నా, అందుకే సంజన గారిని చేసింది అనేది కళ్యాణ్ పాయింట్. లేదు నువ్వు చెప్పింది నువ్వు తీసుకుంది నా దగ్గర ఈ పాయింట్ ఈ తనుజని చేస్తానని చెప్పేసి మళ్ళీ నువ్వు ఇట్లా చేస్తే నాకు కరెక్ట్ కాదు, నన్ను మోసం చేసినావు, నువ్వు డెమోను రీతు నిన్ను వెన్నుపోటు పొడిచారని నువ్వు అన్నది ఎంత నిజమో నువ్వు ఈ విషయంలో నాకు చేసింది కూడా అంతే నిజం, వెన్నుపోటు పొడిచాను అన్నావు అంతే నిజం అని చెప్పేసి ఇమ్ము అంటాడు. తర్వాత వాళ్ళకి రేపు ఈ విషయంలో ఇంకా రేపు ఎక్కడికి పోయిందో తర్వాత మనస్పర్ధాలు వెన్నుపోటు విషయంలో చాలా దూరం పోయే అవకాశాలు ఉంది. చాలా ఇమాన్యుల్ మాత్రం బాగా హట్ అయిందంటే అప్పటికప్పుడు అంటే గేమ్ విషయం కదా, తనుజని చేస్తానని చెప్పేసి ఇమ్ము నమ్మద్దు. ఫస్ట్ పాయింట్ గేమ్ కదా, ఏదైనా చెప్పి తీసుకోవచ్చు, కాకపోతే నమ్మద్దు. కాకపోతే ఇప్పుడు ఓపెన్ అప్ అయితే ఇమాన్యుల్ కూడా చేద్దామని అనుకున్నాడు కాబట్టి అది ఆల్రెడీ తనుజకు కూడా తెలిసింది ఆ విషయంలో. సరే ఓకే, అది కూడా బెస్ట్ పాయింట్ అనుకోవచ్చు. అందులో కూడా క్లారిటీ వచ్చేసింది, ఇద్దరు చేద్దాం అనుకున్నారని చెప్పేసి. తర్వాత సంజన వచ్చేసి దివ్య ఇది వరస్ట్ పాయింట్, వరస్టభ్యహే. ఎందుకంటే ఆల్రెడీ అందరు నామినేషన్ లో ఉన్నారు కదా, ఎవరే ఒకరు నామినేషన్ లో ఉండాలి. దివ్య ఖాళీగా ఉందిగా, కలర్ పూసుకోకుండా, కలర్ అంటే ఆ ఫోన్ పూసుకోకుండా కలర్ ఉందిగా ఖాళీగా అని చెప్పేసి బుద్ధం అని చెప్పేసి అనుకుంటుంది. ఏంటంటే ఆ పాయింట్స్ ఎంత సిల్లీగా ఉన్నాయంటే ఫ్లోరాని నన్ను లీడర్ బోర్డు నుంచి పాయింట్స్ లీడర్ బోర్డు నుంచి తీసేసినావు. తర్వాత భరణి అన్నకి నువ్వు వచ్చినాకనే నేను దూరం అయినా. తర్వాత వచ్చేసి నువ్వు ఈ వీక్ నామినేషన్ లో లేవు, కొంచెం అందరూ నామినేషన్ లో ఉన్నారు, నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నామినేషన్ లో పెట్టినానంటే నువ్వు ఉంటే బాగుంటుంది అని అంటే ఈ పెళ్లికి వస్తే నువ్వు బాగుంటది, ఈ ఫంక్షన్కి వస్తే నువ్వు బాగుంటది, ఈ బర్త్డే పార్టీకి వస్తే నువ్వు బాగుంటది, ఇదే నామినేషన్ చేస్తే ఎగిరిపోతుంది, ఎట్లుంటుందో తెలుసు కదా. భరణి అన్న తర్వాత రీతుని అడిగితే చెప్పింది భరణి అన్న సరే ఇంకా స్ట్రాంగ్ ప్లేయర్ నేను ఏదో ఒకరిని చేసి అని చెప్పేసి భరణి అన్నకి నామినేషన్ చేస్తే భరణి అన్న బయటికి వెళ్ళిపోయింది ఈ వీక్. అట్లుంటది నామినేషన్. ఇంకో ఎంత సిల్లీ నామినేషన్ ఏ విధంగా ఉంటాయి తెలుసా, నాకు బిగ్ బాస్ 4 or 3 నాకు కరెక్ట్ గుర్తులేదు, రోహిణి వచ్చిన ఆ వీక్ ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ అయిపోతుంది, ఒక నామినేషన్ ప్రక్రియలో ఉంటారు. కానీ ఆ వీక్లో నామినేషన్ ప్రక్రియ అయిపోతే ఆ వీక్ రోహిణి మనకి జబర్దస్త్లో కూడా వస్తుంది, ఆ రోహిణి నామినేషన్ లో ఉండదు. కానీ బిగ్ బాస్ లివింగ్ ఏరియాలో కూర్చోమని చెప్పి సోఫా ఏరియాలో కూర్చోమని చెప్పినప్పుడు అందరూ కూర్చొని బిగ్ బాస్ ఏదో ఒకటి చెప్తుంటే వీళ్ళు డిస్కషన్ పెడుతుంటారు, మాట్లాడుకుంటే బిగ్ బాస్ మాట్లాడిన కూడా గుసగుసలాడుతూ ఉంటారు. ఫస్ట్ ఒకసారి ఏమో చేస్తారు మాట్లాడొద్దని,
ఈ పక్కనోళ్ళు లాస్ట్ ఇయర్ తర్వాత మిగతా అందరు వాళ్ళు ఎవరు ఏదే తనుజన ఆమె పేరు ఏదో ఉంటది. సంథింగ్ ఏదో ఉంటది. వీళ్ళందరూ డిస్కషన్ పెడతా ఉంటారు. ఆ డిస్కషన్‌లో చెప్పినా వినకపోవడం వల్ల నేను డైరెక్ట్ నామినేషన్ చేస్తానని చెప్పేసి రోహిణి డైరెక్ట్ నామినేషన్ చేస్తాడు ఆ వీక్ బిగ్ బాస్. ఆ వీక్ ఎలిమినేషన్ అయింది రోహిణి. ఒక వ్యక్తి నామినేషన్ చేయలేదు. ఒక పర్సన్ నామినేషన్ చేయలేదు. అసలు ఎవరు నామినేషన్ చేయలేదు. నామినేషన్ చేయకుండా డైరెక్ట్ ఎలిమినేషన్ అయిపోయింది ఆ వీక్ రోహిణి. ఎంత సిల్లీ రీజన్ కూడా లేదు. ఎవరు చేయలేదు. కానీ ఎలిమినేషన్ అయిపోయింది. అంత పవర్ఫుల్ ఉంటది నామినేషన్ ప్రక్రియకి. వాళ్ళు ఇంకో ఇప్పుడు కళ్యాణ్‌దే తీసుకుందాం. కళ్యాణ్ 2 వీక్స్ ఘోరంగా ఉన్నాడు. తర్వాత ఆయనకు అవకాశం వచ్చింది. ఎలిమినేషన్ ప్రక్రియ దగ్గరికి పోయి వచ్చేసి మళ్ళొచ్చేసి 2 వీక్స్ గెటినై టాప్ 5 రేంజ్‌లోకి వెళ్ళిపోయిండు. అలాంటి వ్యక్తి పుంజుకునే అవకాశాలుంటాయి. మళ్ళీ అలాంటి రోహిణి అవకాశం ఉంటే ఆమె గేమ్‌లో ఉండుంటే ఇంకే పొజిషన్‌లోకి వెళ్ళలేదు. మనం ఊహించలేం గదా! కానీ చిన్న రీజన్ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడం వల్ల నామినేషన్, ఎలిమినేషన్ అయింది. నువ్వు ఖాళీగా ఉన్నావు గదా! నీకు ఫార్మ్ పూసేసి నేను నామినేషన్ చేస్తా అనటం ఎంతవరకు కరెక్ట్? నాకైతే ఈ పాయింట్స్ నాకు నచ్చలేదు. నాకు ఈరోజు నాకు వరస్ట్ బిహేవియర్ అనిపించింది మాత్రం అయేషది. మీకు గూడా అదే అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సంజన నామినేషన్ ప్రక్రియ కూడా నాకు నచ్చలేదు. మిగతా అందరి వాళ్ళైతే డిఫెండింగ్ తనుజది, దివ్యది, తర్వాత వీళ్ళది బానే అనిపించింది. ఓకే. ఇంకా ఏదైనా మిస్ అయినమా? మనం సాయి కళ్యాణ్‌ని చేస్తాడు. కళ్యాణ్ ఏందంటే నువ్వు ఈ విషయం మర్చిపోయినా. నీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళని క్షమించి నువ్వు వదిలేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసినప్పుడు నువ్వు కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చినప్పుడు అంటే కళ్యాణ్ ఏమనుకుంటున్నాడంటే వీళ్ళకి హ్యూమినిటీ పవర్ ఉండడం అవసరం లేదని చెప్పేసి సాయికి ఉండడం అవసరం లేదని అనుకుంటాడు. ఓకే. మాకు ఉండడం అవసరం లేదని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే వెన్నుపోటు పొడిచిన వాళ్ళని నువ్వు క్షమించి వదిలేసినప్పుడు నువ్వు కూడా వాళ్ళకి చిన్నపాటి ఇమ్యూనిటీ ఇచ్చినట్టే కదా! అంటే హై రేంజ్ థాట్ ప్రాసెస్ ఆలోచన. ఇది సాయికి చాలా బెస్ట్ ప్రిడిక్షన్ అని చెప్పేసి నిన్న సాంగ్‌లో కూడా వచ్చింది. నేను ఇందాక చెప్తా అన్నది కూడా ఇదే. ఎందుకంటే చాలా కంపారిజన్ చేసిండు. అంటే అంతే కదా! నువ్వు క్షమించినవు. నిన్ను వెన్నుపోటు పొడిచిండ్రు. వాళ్ళని రివెంజ్ తీసుకోకుండా వదిలేయడం కాకుండా నువ్వు కూడా దానికి ప్రాసెస్ చూయించాలి అని చెప్పకుండా నువ్వు వదిలేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళని సపోర్ట్ చేసినావంటే వాళ్ళకి కూడా హ్యూమినిటీ ఇచ్చినంత పనే కాబట్టి అది రాంగే అని చెప్పేసి నామినేషన్ ఇస్తాడు. ఈ నామినేషన్ అయితే నాకు కూడా నచ్చింది. ఎందుకంటే ఓకే. ఇందాక నీకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదని చెప్పి ఈ నామినేషన్ అయితే నచ్చింది. అంతే కదా! నీకు వెన్నుపోటు పొడిచిందని క్లియర్‌గా డైరెక్ట్‌గా అనిపించింది. దానికి మళ్ళీ నువ్వు క్షమించి సపోర్ట్ చేసినా అంటే నా తప్పు ఉంది అని చెప్పేసి ఒప్పుకోవడం, నేను వాళ్ళని నమ్మడం వల్ల నా తప్పు ఉంది అని చెప్పేసి ఒప్పుకోవడం అనంటే అది కొంచెం నాకు నచ్చలేదు. నమ్మకమే గదా! నమ్మకం ఉంటేనే గదా! నువ్వు నెక్స్ట్ వీక్‌లో క్యాప్టెన్సీ అయితావు, అది అయితావు, ఇది అయితావు అంటేనే కదా నమ్ముకుంటూ వెళ్తాం. శ్రీజ నువ్వు నెక్స్ట్ వీక్‌లో క్యాప్టెన్సీ అయితావురా అని చెప్పేసి నేను క్యాప్టెన్సీ చేసే బయటికెళ్ళింది. మరి అట్లా అన్నప్పుడు ఆమెను నమ్మినావు గదా! ఆమెను కూడా నమ్మకంతోటే ఉంటది ఏదైనా షోలో గాని, ఎక్కడైనా బయట గాని ఎక్కడైనా. ఇప్పటివరకే ఫుల్ లెంత్ వీడియో అయిపోయిందని చెప్పేసి స్పీడ్ గబగబా చెప్తున్నా. ఓకే. ఈ రోజు వరకైతే ఇవి జరిగినాయి ఎపిసోడ్‌లో. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు జరిగిన నామినేషన్ ప్రక్రియ ఇది. నామినేట్ అయిన సభ్యులు వీళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరూ నామినేట్ అయ్యిండ్రు. సరే ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.